హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ వచ్చేసి శ్రీ నదీనాథ్ గణేష్ టెంపుల్ అనమాట. ఆ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు అయితే చూడుర్రి. టెంపుల్ ఎట్లా బిల్డ్ అయ్యింది, ఎట్లా గణేశుడు వచ్చిండు అనేది ఇన్ డీటెయిల్స్గా వీడియో అయితే చేద్దాము. నా ఛానల్కి వాళ్ళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందున్న బ్లాగ్స్ అన్నీ మీదైతే పింగ్ అవుతాయి అనమాట. స్వయంగా గణేశుడు అయితే వెలిచిండు అనమాట హైదరాబాద్లో. గణేశుని గుడికి అయితే మనం వచ్చినాం అనమాట. ఇదే గల్లీ. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడుర్రి. ఇన్ డీటెయిల్స్గా వీడియో అయితే చేస్తా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ చూస్తారు కదా, ఈ రోడ్ వచ్చేసి అఫ్జల్ గాంజీ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్ వెళ్తే ఇది జుమరాత్ బజార్ రోడ్ అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ థర్స్డే ఇక్కడ మార్కెట్ అవుతుంది అనమాట, సేమ్ లైక్ ఎర్రగడ్డ మార్కెట్. ఇది ఆల్రెడీ వీడియో అయితే తీసిన, అదైతే చూడండి. అయితే ఈ రోడ్ల నుంచి కొంచెం ఒక 250-300 మీటర్స్ వెళ్ళంగానే మనకు ఒక లెఫ్ట్ సైడ్లో గల్లీ వస్తుంది అనమాట. ఆ గల్లీలకి ఎంటర్ కాగానే మనకు అనేది టెంపుల్ కనబడుతుంది. ఇప్పుడు రోడ్ చూపెడతాను, చూద్దాం. స్ట్రేట్ వెళ్తుంటే మనకి ఇక్కడ నవదుర్గ ఎంటర్ప్రైజెస్ అని ఉంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే అనేది గల్లీ అనేది వస్తుంది అనమాట. ఈ గల్లీలకి స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తుంటే మనకి ఇక్కడ చిన్న చిన్న బోట్స్వి కనబడుతుంటాయి అనమాట, గణేశునివి. ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ అనమాట, ఎంట్రన్స్ కాడ ఇదంతా. టెంపుల్ డీటెయిల్స్ ఇంకా టైమింగ్ అనేది మొత్తం ఇన్ డీటెయిల్స్గా అయితే వీడియో వస్తుంది, స్కిప్ అయితే చేయకండి. లోపల రాగానే మనకి ఇక్కడ దిక్కు రైట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది అనమాట. ఫస్ట్ కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడనే పూజా సామాగ్రి అనేది దొరుకుతుంది అనమాట. ఇక్కడనే మీరు పే చేసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ మనం గుడ్లకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వచ్చేసి 2 లింగాలు అయితే కనబడతాయి అన్నమాట. ఇక్కడ ఏకంగా మనమే మీదికైనా అభిషేకం లాగా చేయొచ్చు అనమాట. ఇక్కడ చేయగానే పక్కనే మనకు ఇక్కడ వచ్చేసి గణేశుడు, శ్రీ నదీనాథ్ గణేష్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడైతే మొక్కేసినాక మనము ఇక్కడ వచ్చేసి మనకు అనేక రూపాలలా గణేశుడు ఎన్ని రూపాయలు అయితే ఉన్నదో ఇక్కడైతే స్కెచ్ అయితే అనేది ఉన్నదన్నమాట. ఒకసారి అయితే చూసుకోండి. ఇంకా పక్కన వచ్చేసి గణేశుడి ఇంకొక ఫోటో అనేది ఉన్నదన్నమాట. పక్కన వచ్చేసి మనకి ఇంకా మరి హనుమంతుడు వచ్చేసి ప్రతి గుడ్ల హనుమంతుడు ఒక రూపం వస్తే ఇక్కడ వచ్చేసి ఇంకొక రూపం అనేది ఉన్నదన్నమాట. చూడండి, ఒక సోల్జర్ లాగా అయితే ఉన్నాడు అనమాట ఇక్కడ గద పట్టుకొని హనుమంతుడు. ఇక పక్కనే వచ్చేసి మనకు లక్ష్మీదేవత అనేది ఉన్నదన్నమాట. వీడొచ్చేసి మొత్తం నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, రాముడు, విష్ణువు, ఇక తులజాని భవాని మాత అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ టెంపుల్ అనమాట. యాక్చువల్లీ నేను లేట్ వచ్చిన, అట్లానే టెంపుల్ కొంచెం ఖాళీ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి వెండిలా ఇంకొకటి విగ్రహంతోనైతే మూషక వాహనుడు ఉన్నాడు అనమాట. వీడొచ్చేసి మనకు గణేశుడు అయితే ఉన్నాడు. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఎట్లా కట్టారు ఏంది అనేది, గణేశుడు ఎట్లా వెలిచిండు అనేది ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ గణేశుడు వచ్చేసి మనకు స్వయంగా ఇక్కడనే వెలిచిండు అనమాట. అయితే ఆ గణేశుడిని అలంకరణ చేయడానికి పక్కన వాటర్ ఉన్నదన్నమాట. యాక్చువల్లీ నది పక్కనే తేలిండు కాబట్టి ఆ నదిలోనే మట్టి తీసుకొని వచ్చేసి ఇక్కడ అలంకరణ అనేది చేస్తారనమాట. ప్రతి వెడ్నెస్డే మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ గుడి టైమింగ్స్ వచ్చేసి మనకు నార్మల్ డేస్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 12:30 క్లోజ్ అనమాట. ఇంకొకటి వెడ్నెస్డే రోజు ఆ డే మాత్రమే మార్నింగ్ 5 to నైట్ 12 వరకు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ కదా, అట్లానే ఎందుకంటే ఇక్కడ అన్నదానం ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనమాట ప్రతి వెడ్నెస్డే. ఇక్కడ ఇప్పుడు క్లోజింగ్ టైం అనమాట. అట్లానే ఇప్పుడు వీడియో గురించి అని కొంచెం అనేది మన గురించి అనేది ఆగిండు అన్న. ఇంకా ఇక్కడ పక్కనవి ఇంకొక టెంపుల్ అనేది ఉన్నది, అక్కడికి వెళ్దాం మనం. చూస్తారు అనుకుంటా చాలామంది ఇప్పటికవి వీడియోలో చాలామంది వచ్చి మొక్కి వెళ్తుండే సినిమాటిక్ షాట్స్లో, ఇంకా నార్మల్ అవి. ఇది ఇంకా తక్కువ, వెడ్నెస్డే రోజు అయితే ఇంకా చాలామంది ఉంటారు అన్నమాట. చూడరు ఇక్కడ
అట్లా పెద్దవాళ్ళు వచ్చేసి గణేషునికి బెల్లం అవన్నీ పూజా సామాగ్రిలన్నీ ఇక్కడనే దొరుకుతాయి అన్నమాట. గణేషునికి అట్లా చెంజనం అనేది ఏడుస్తారు. ఆ చెంజనంది ఇక్కడనే షాప్లో దొరుకుతుంది మనకు. ఆ జంజనం కదా యాక్చువల్లీ పూలది అనమాట దండ. గణేషునికి గడ్డి ఎక్కువ ఇష్టం కాబట్టి గడ్డి మాల అది గరక మాల మూడు అయితే ఎక్కిచ్చారు అనమాట. చూడరు ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఉన్నారనమాట. ఇట్లా ప్రసాదం అయితే ఇచ్చిండు, మనం తిందాం. తినేసి ఇక్కడికి వెళ్దాం. ఆర్తి అనేది ఇచ్చారు. చూడండి ఇక్కడ దిక్కు ఎంత మంది నమ్ముతారో ఈ గణేషుడిని. చూడండి ఏదో ఇన్విటేషన్ కార్డ్ అనమాట. ఫస్ట్ కార్డ్ వచ్చి ఇక్కడ గుళ్ళు అయితే ఎక్కిస్తారు అనమాట ఈ అంకల్ వాళ్ళు. ఇప్పటికైతే ఇక్కడికి అంతా చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక దేవుడు అనేది ఉన్నాడు అనమాట, విష్ణుదేవుడు. ఇక్కడ క్లోజ్ అయితే చేసేసారు. యాక్చువల్లీ ఫస్ట్ గణేశుడు వెలిచినప్పుడు ఇట్లుండేనమాట. ఇక్కడ చూడండి మొత్తం బెల్లం అనేది అవైలబుల్ ఉంది. మీరు కొనాలి అనుకుంటే ఇక్కడనే కొనవచ్చు అనమాట. ఇక్కడనే బయట చిన్నది షాప్ అనేది ఉంది, ఇది లోపట అనమాట. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే చూసారు అనుకుంటా. చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మరిన్ని కంటెంట్స్ కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అప్ టు డేట్ మన వ్లాగ్స్ ఛానల్ది అన్ని అప్ టు డేట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటారు. ఇంకా హిడెన్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అనేది తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మీ సపోర్ట్ ఇట్లానే కావాలి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ స్టే ట్యూన్ అవర్ వీడియో. Don't forget to press the bell icon for more updates. Jai Shri Ganesha, Jai Shri Ram.